అవకాశం ఇచ్చిన దైవజనులకు మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనము తెలియజేస్తున్నాను. ఒక స్తుతి పాట పాడుకొని మనం వాక్యం ధ్యానించుకుందామండి. యేసయ్యా నీ మాటలు తేనె కంటి మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలు ఆదరించును ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించాడు. ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన నీకు వందనములు తండ్రి. నా యేసయ్యనైనా నీకే ఘనత, నైనా నీకే మహిమ, నీకే స్తుతి, నైనా నీకే స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగుణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే మహిమ. అయ్యా, ఈ అర్హత లేని బ్రతుకులకునైనా నానా ఈ పాపంతో శాపంతో ఉన్న మరణమైన ఈ బ్రతుకులకునైనా మమ్మల్ని ప్రేమించి నైనా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించావు. నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించుకోవటానికి, నీ మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రార్థనలో తోడి ఉన్నావు, నన్ను అనేకమైన పాటల్లో తోడి ఉన్నావు,
నాయన ప్రభా వాక్యం చదువుట్లో తోడేను, అలాగే వాక్య ధ్యానంలో ప్రభా అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించమని, అర్థం చేసుకున్న ధన్యత మా హృదయాలకి మా జీవితాలకు దయచేయమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మరొకసారి అందరికీ వందనములండి. మరొక నూతన దినాన మనకు దేవుడు ఇచ్చాడంటే కేవలం నేను ఇప్పుడు చెప్పిన ఒక మాట చెప్తాను కదండి, మనలో ఉన్న నీతి కాదు, మనలో ఉన్న మంచితనం కాదు, కాబట్టి కాదు, కానీ ఆయన ప్రేమ, ఆయన కృప మన పట్ల ఉందని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే మనకన్నా గొప్పవారు, మనకన్నా పరిశుద్ధులు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. మనం ఉన్నామంటే వాళ్ళకన్నా గొప్పవారం కాదు, కానీ మనం తెలుసుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన ఇంకా కొంత సమయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట తప్ప వేరే మాట, వేరే ఉద్దేశం లేనే లేదు. చాలా మంది ఒక 3-4 సంవత్సరాల క్రితం కరోనా టైంలోని కామెంట్లు చేశారు కదండి, అనేకమైన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంట. అలాగైతే పాస్టర్లు ఎందుకు చనిపోవాలి, గొప్ప గొప్ప పాస్టరామ్ గారు ఎందుకు చనిపోవాలి అని మతోన్మాదులు వారికైనా మనకైనా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మనకన్నా గొప్పవారు వెళ్ళిపోయారు, మనం ఇంకా ఉన్నామంటే మనం ఆయన గురించి తెలుసుకోవటానికి, ఇంకా సరిదిద్దుకోవటానికి కొంత సమయం ఇచ్చాడు అంతే, అంత తప్పించిన వేరే జవాబు లేదు. అలాగే ఈ నూతన దినాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును కాక. అయితే ఈ దినవాక్యంలో నా వాయిస్ వినబడుతుందండి, ముద్దగా వస్తుంది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి. వినబడుతుందండి? ఎవరైనా చెప్పగలరా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ దినం వాక్య ధ్యానంలో అండి, దేవుని గురించి, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందామండి. చాలా మంది దేవుడు అంటే ఎవరంటే, ఆయన దేవుడు ప్రేమమయుడు, కృపమయుడు, ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తూనే ఉంటాడు అని మరికొందరు చెప్తారు. మరికొందరు దేవుడు అంతా వైలెన్స్, ఆయన కఠినమైన జడ్జి, లేదంటే కఠినంగా ఆయన వ్యవహరిస్తాడు. ఆయనకి ఎటువంటి దయ లేదు, ఎటువంటి కృప లేదు, మానవులు ఇంత బాధపడుతుంటే ఆయన అలా చూస్తూనే ఉంటాడు అని కొంతమంది జవాబు చెప్తారు తెలియని వాళ్ళు. ఈ మధ్యన కొన్ని నెలల ముందు, అంటే మొన్న కార్నిఫోలియో ఫైర్ ఎఫెక్ట్ జరిగింది కదండి, దానికి ముందున ఒక స్టేజ్ మీద అందరు హాలీవుడ్ ఎక్కువ బిజినెస్ మ్యాన్స్, హీరోలు, హీరోయిన్లతో ఉండే ప్రాంతంగా మనం ఈ మధ్యన వార్తల్లో మనం చదువుతున్నాం, తెలుసు. అయితే దానికి ముందున ఒక వరల్డ్ వేర్ లేక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రోగ్రాంలో ఒక హాలీవుడ్ హీరోయిన్, ఒక గొప్ప నటి, చాలా గొప్ప వ్యక్తిగా, అనేకమైన ధనం కలిగిన వ్యక్తి, కోటీసులు కలిగిన వ్యక్తి, అటువంటి హీరోయిన్ ఒక ప్రకటన చేసింది. అంటే అనేకమైన విజయాలు, ఎక్కడి నుంచి, ఏ స్థానం నుంచో వచ్చింది తను, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా కోట్లకు పగడెత్తే గొప్ప వ్యక్తిగా తను గుర్తించబడింది. అయితే నీ విజయానికి గుర్తు ఏంటని అక్కడ ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆ ప్రపంచ ప్రఖ్యాతి గ్రహించిన ప్లాట్ఫామ్లో తను ఏమని సెలవిచ్చిందంటే, దేవుడు అనే మాట నా జీవితంలో, నా హిస్టరీలోనే లేదు. ఎందుకంటే అంత తన ఉద్దేశం ఏంటంటే, తన కష్టం వల్ల ఎంత పైకి వచ్చింది, ఎంత కీర్తి, ఎంత ఘనత, తన ఓన్గా, తన కష్టం, తన శ్రద్ధ అంతా తన ప్రాపర్టీగా, నా అందం వల్ల, నా ప్రఖ్యాత వల్ల ఎంత స్టేజ్ మీదకి తను తీసుకొచ్చింది, ఎంతమందికి నేను తెలిసేలా, ప్రపంచం అంతరికి తెలిసేలా చేసింది అని తను చెప్పడం జరిగింది. ఆ కొన్ని నెలల తర్వాత వార్తల్లో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి, కట్టుకున్న బట్టలతోనే మంటల్లో పరిగెట్టినట్టుగా, ఆ తర్వాత మటు మాయమైపోయినట్టుగా మనం వైరల్ అవుతున్న వార్త మనం చూస్తున్నాం. అయితే దేవుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దేవునికి ఉండే ఘనత ఏంటి,
దేవునికి ఉన్న ఔన్నత్యం ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, ఆ దేవుడికి ఉన్న ఆ మంచి గుణాలు ఏంటి, దేవుడికి ఉన్న మంచి గుణాలు చెడ్డ గుణాలు, మంచి గుణాలంటే చెడ్డ గుణాలు ఎక్కడ లేవు అంటే మనం తెలుసుకోవాల్సిన గుణాలు ఏంటి, అంటే మనం దేవుడిని అంత స్తుతి 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 స్తోత్రం 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 అంటే దేవుడు మనకి దేవుడి గొప్పతనం ఏంటి తెలియదు, కానీ దేవుడి గురించి తెలుసుకోవాల్సిన ఇంకా అసలు మన గురించి మనం ఆలోచిస్తున్న దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న దేని వైపు చూసినా దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి చాలా ఉంది. అయితే మనం చాలా సార్లు మనం స్కిప్ చేసేస్తుంటాం. యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తుంటే ఎలాగైతే ఒక యాడ్ వచ్చేటప్పుడు స్కిప్ చేస్తామో అలాగా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. చాలా సార్లు మనం దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే దాని వెనకాతల ఉన్న శక్తి ఏంటో, దాని దాని వెనకాతల ఉన్న మర్మం ఏంటో, ఆ తరువాత మానవుల పట్ల ఉండే ప్రేమ ఏంటో మనం తెలుసుకుంటే ఇంకా ఆయనకు దగ్గరగా, ఆయన ప్రేమకు దగ్గరగా ఉండే అవకాశం మనలో చాలా అభివృద్ధి చెందేందుకు అవకాశంగా మనకు అది ఉపయోగపడుతుందని ఈ మాటలు నేను ఈ యొక్క దేవుని గురించి యొక్క గొప్పతనం ఆయన కనపరచడానికి కారణం ఏమైంది మనం తెలుసుకుందామండి. ఒకసారి నిర్గమాకాండం 3:15 ఎవరిని చదువుతారండి? నిర్గమాకాండం చెప్పండి, చదవండి. మరియు దేవుడు మోషేతో నిట్లెనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థం నామము. చాలండి, చూడండి. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. అంటే మనం చాలాసార్లు ఆయన అనేక బిరుదులను ఇస్తూ మనం గణపరుస్తూ ఉంటాం కదండి. సర్వశక్తిమంతుడు, తండ్రి, ప్రభువు అని అనేక సార్లు. అయితే చూడండి, నిరంతరము తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము, నిరంతరము నా నామం ఇదే. అంటే ఆయన శక్తి వివరించలేనిది, వర్ణించలేనిది. ఆయన యొక్క శక్తి మనం చూడండి. వాస్తవానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్న సూర్యుడిని మనం ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన యొక్క శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అసలు సూర్యుడిలో ఉండే ఆ శక్తివంతమైన కణాల గురించి చాలా గొప్పవి. అవి మనం డైరెక్ట్ గా చూడలేము, మనం దాన్ని దృష్టించలేము. అయితే ఒక్క సూర్యుడిని మనం ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే, వర్ణించినట్లయితే, ఆ శక్తిని మనం తెలుసుకున్నట్లయితే యువి స్కూటీ అనే నక్షత్రం సూర్యుడి కన్నా గొప్పదటండి. అంటే కొన్ని కోట్ల నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నదట. మనకు కనబడుతున్నది సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటంటే, అమ్మో చాలా శక్తిమంతుడు అయి ఉన్నాడు సూర్యుడు, చాలా శక్తిమంతి ఉన్నది ఆ సూర్యుని మనం చూడలేం. ప్రపంచం అంతటా వెలుగునిస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మన బైబిల్లో మనం అనేకమైన వాక్యాలు మనం చూస్తాం, యోబు గ్రంథాల్లో. అలాగే మన భౌతికపరమైన శాస్త్రవేత్తలు కూడా దాన్ని చేశారు. అనేకమైన కోట్ల నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నదట. యువి స్కూటీ అనే నక్షత్రంతో పోలిస్తే దాదాపట సూర్యుడి కన్నా 1700 రెట్లు పెద్దదట. అంటే ఒకవేళ సూర్యుని స్థానంలోకి యువి స్కూటీ వస్తే అది భూమిని మింగేసంత శక్తి కలిగిందట. అంటే చూడండి, దీన్ని బట్టి దేవుడు తన సృష్టిలో ఎంత శక్తిని ఉపయోగించాడు, తన జ్ఞానాన్ని ఎంతకు ఉపయోగించాడో మనం తెలుసుకోవడానికి ఒక మార్గదర్శకంగా మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఇర్మియా గ్రంథం 32:17 ఒకసారి చూద్దామండి. ఇర్మియా 32:17.
ఇర్మియా 32:17. ఇర్మియా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆమేన్. చాలు చూడండి, ఆయన అధిక బలము చేత భూమి ఆకాశం సృజించాడు. అంటే నీ కొరకు నా కొరకు ఇవ్వటానికి ఒక సాధారణంగా ఏదో కలిగింది కాదు, కానీ ఆయన అధిక బలం చేత భూమి ఆకాశాన్ని సృజించడం జరిగింది. సూర్యుని మధ్యలో ఉష్ణోగ్రత దాదాపు 2,70,00,000 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని, అంటే సూర్యగ్రహం కొన్ని వందల అణుబాంబులకి సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. అంటే గ్యాలాక్సీలో మనం చూసినట్లయితే అటన్నిటిలో సూర్యుడు చాలా చిన్నదట. అంత చిన్న దాంట్లోనే అంత శక్తి మనం చూసినట్లయితే మన దేవుళ్ళో ఎంత శక్తి ఉంటుందండి. అంతే సృష్టిలో ఒక భాగమైన సూర్యుడి గురించి అంత వివరణ ఇంకా తక్కువ, మనకు తెలిసిన డేటా తక్కువ, మనకు తెలుసుకోవాల్సిన ఇంకా ఎక్కువ డేటా ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన శక్తి ఎంత ప్రభావం కలిగింది, ఆయన అధిక బలము చేత, ఆయన తెలివికి, ఆయన జ్ఞానానికి ఈ లోకంలో ఎవరైనా సాటి ఉందా? ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు. ఆ రోజు ఏ విధంగా ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అదే విధంగా ఉన్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకనే మనం ఆయన నీతిలోకే మనం పరిగెట్టాలి, ఆయన ఆశ్రయ గుడారంలోనికే మనం పరిగెట్టాలి. ఎందుకంటే మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కానే కాదు. ఈ లోకంలో అనేక మంది పిలుస్తున్నారు, అటువంటి వాడు అసలు కానే కాదు. ఇంకా ఆయన నామం ఎలాగ మనకు తెలుస్తుందంటే, యెహోవా అనే పేరుకు సంపూర్ణ దానికి అర్థం ఏంటంటే తానే కర్త అవుతాడని, ఇంకొకరు నియమించిన వాడు కాదు. మనం చూసినట్లయితే మనం దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు నియమించిన ఒక మనుషులుగా మనం ఉన్నాం. కానీ యెహోవా అనే మాట తానే కర్త అవుతాడట. తానే కర్త అవుతాడు అంటే తనను నిర్మించడానికి ఇంకొక శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. చాలా మంది తెలియక మన పెద్దవాళ్ళు పూర్వీకులు తప్పుడు యొక్క సిద్ధాంతాలు బోధనలు చేసేసారు. ప్రపంచాన్ని దేవుడు మార్గాన్ని మళ్లించేశారు. దేవుని తెలుసుకోకుండా తిప్పివేశారు. ఈ సృష్టి ఏ విధంగా పుట్టింది, ఈ సృష్టికి ఎవరు కారణం అని చాలా మంది సిద్ధాంతాలు, డార్విన్ సిద్ధాంతం అవ్వచ్చు, లేదంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అవ్వచ్చు, ఇలాగెన్నో సిద్ధాంతాలు దేవుడి యొక్క శక్తిని అంటే ప్రజలు తెలుసుకోకుండా తప్పుడు త్రోవ పట్టించారు. ఆ కాలంలోనే మొదటి శతాబ్దంలోనే, లేదంటే క్రీస్తు పూర్వకు ముందే బీసీలోనే, అలాగే కొన్ని సిద్ధాంతాలు బీసీలో వచ్చాయి, కొన్ని సిద్ధాంతంలో ఆ తర్వాత కూడా క్రీస్తు శకం కూడా రావటం జరిగింది. ఒక సిద్ధాంతం ఏమో ఈ స్ఫటికాలు విడిపోయి అవే ఒక మనుషులుగా తయారవడం అని ఒకరు, ఇంకొకరేమో కోతి నుంచి వచ్చారని ఒకరు. అయితే ఆ కాలంలోనే బైబిల్ వారికి దగ్గరగా ఉందని తెలుసు, కానీ బైబిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నియమించిన సిద్ధాంతాలు తేలిపోతాయని కూడా వారికి తెలుసు. వాక్యం వివరంగా చెప్తుంది అసలు ఈ సృష్టికి కారణం ఏంటి, దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావం కలది, దేవుని యొక్క తెలివి ఎంత ప్రభావం కలది, ప్రతి దానికి ఒక వివరణ ఉంది. కానీ మన పూర్వీకులు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే అయ్యో నిజం, దాని దగ్గరికి వెళ్తే నా జ్ఞానం తేలిపోతుంది, మన జ్ఞానం తేలిపోతుంది అని వారు బైబిల్ గ్రంథాన్ని చదవటానికైనా దాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడలేకుండా అనేకమైన ప్రజలను ఈ యొక్క మానవ జనాంగాన్ని తప్పుడు త్రోవ పట్టించారు. అయితే మనము
దేవుల్లో ఉన్న యొక్క శక్తి అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా అనేక మందికి చెప్పవలసిన అవసరం చాలా ఉంది. విశ్వం దాన్ని అదే సొంతంగా తయారు చేసుకోలేదు. ఏమీ లేని దాని నుంచి ఏమీ కలగలేదు. కానీ అన్నీ ఉన్న దేవునిలో నుంచే వచ్చింది. ఒకసారి చూడండి. యోహాన్ యోహాను 4:24 ఒకసారి చూద్దామండి. యోహాను 4:24. యోహాను 4:24. యోహాను దేవుడు సువార్త. ఆత్మ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఒకసారి అలాగే ప్రకటన 4:11 చూద్దామండి. 4:13 లేదు బ్రదర్. 11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమె. అలాగే కీర్తన 92లో కూడా పర్వతములు పుట్టకమునిపై భూమిని లోకము నీవు పుట్టకమును యుగ యుగము నీవే దేవుడు అనే మాటను కూడా మనం చూడవచ్చు. చూడండి, వాక్యాలు ఎంత స్పష్టంగా కనబడుతున్నాయి, కానీ మన పూర్వీకులు తెలుసుకోలేకపోయారండి. ప్రపంచ మానవ జనాంగాన్ని తప్పుడు త్రోవ పట్టించారు. అయితే చూడండి, మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన అధిక బలము చేత, ఆయన తెలుగు చేత, ఆయన శక్తి చేత మనం పొంది ఉన్నాం. అలాగే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఒకటి కీర్తనలు 104:24లో మనం చూసినట్లయితే, కీర్తన 104:24 వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. జ్ఞానము చేత అసలు దేవుని జ్ఞానం తెలుసుకోవటానికి మనం ఏపాటి వారమండి, కానీ తెలుసుకొని విసులుబాటు మనకి ఇచ్చాడండి. చూసారా, అసలు ఆయనకున్న మన మానవుల పట్ల ఉండే ఆయన ప్రేమ లేని శ్రద్ధ ఎంత అధికమై ఉన్నదో చూడండి. మానవ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవునికి ఉండే ఉద్దేశం తెలుసుకోవటానికి ఎక్కడో అసాధారణమైన ఆ శక్తితో ఉన్న ఒక ఆయన గురించి తెలుసుకోవటానికి ఎక్కడో మనం అంధకారంలో ఉన్న, లేదంటే ఎంత దూరంలో ఉన్న ఈ పాపంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న ఆయన గురించి తెలుసుకోవటానికి ఎంత మనకు కూడా ఒక ఆలోచన పెట్టాడంటే, మానవుల పట్ల ఉండే శ్రద్ధ ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. అందుకని ఇప్పుడు చూడండి, మనకి ఎంత జ్ఞానం ఉందో మన చుట్టూ ఉన్న ఈ కుక్కలకు కానీ, పక్షులకు కానీ, ఈ పురుగులకు కానీ, చెమలకు కానీ తెలుసండి? అది తెలియదు. కానీ అసాధారణమైన వ్యక్తి గురించి, అనంతమైన జ్ఞాని గురించి, ఈ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి, ఈ లోక అధికారి, ఈ సృష్టికి కారణభూతుడే ఆయన గురించి తెలుసుకొని, ఆయన జ్ఞానం గురించి తెలుసుకొని, జ్ఞానం మనకిచ్చాడంటే మానవుల పట్ల శ్రద్ధ ఎంత ఉంది అంటే, ఆయన మానవ పట్ల ఉండే శ్రద్ధ చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. అంటే ఎక్కడికో, అంటే మనం దేవుని గురించి తెలుసుకోవటానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవసం లేదు. మన గురించి మనం తెలుసుకున్నా, లేదంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి మనం ఒకసారి మనం ఆలోచించిన, ఆయన శక్తి ఏటో, ఆయన జ్ఞానం ఏటో మనకు తెలుస్తుంది అని ఈ కొద్ది మాటలు, అంతే, ఇంకేమీ లేదు. దేవుని యొక్క తెలివి ఎంతో అద్భుతమైనదో మనిషి శరీరం చూస్తే తెలుస్తుందండి. ఉదాహరణకి, ఒక కడుపులో ఉండే శిశువు ఒక కణంతోని, ఒక శుక్ర కణంతోని తయారవటం అది మన అందరికీ తెలుసు. అయితే ఒక్క కణముతోనే తయారయ్యి 9 నెలలు అయిన తర్వాత అనేకమైన కొన్ని వందల లక్షల రక్త కణాలు, నాడీ కణాలు, అస్థి కణాలు తయారవుతాయి. అంటే అవయవ వ్యవస్థలోని ఆయన శక్తి, ఆయన జ్ఞానం ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. 9 నెలల్లో మొదటి ఏర్పడిన ఒక కణము కొన్ని కోట్ల కణాలు ఉన్న పూర్తి శిశువుగా వృద్ధి అవుతుంది. ఇలాంటి దాన్ని తయారు చేయటంలో ఉన్న జ్ఞానాన్ని చూసి
చాలా మంది బైబిల్ రచయితలు తీక వాక్యాలు అవ్వచ్చు, లేదంటే శాస్త్రాలు అవ్వచ్చు, శాస్త్రవేత్తలు అవ్వచ్చు, వివరించిన వివరణ ఒకసారి మనం గమనించినట్లయితే మనకున్న మ- మన పట్ల ఉన్న దేవుని యొక్క శక్తి గాని జ్ఞానం గాని చూస్తే దాని పట్ల మనం జీవితాంతం ఆయన్ని స్తుతించవచ్చు, ఆయన్ని సన్నుతించవచ్చు, ఆయన్ని కొనియాడవచ్చు. అందుకనే కీర్తన గ్రంథంలో 139:14 వచనంలో మనం చూసినట్లయితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడక భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే దేవుని జ్ఞానం నుండి మనం ఏం నేర్చుకుంటాం? మన పట్ల ఉండే దేవుని జ్ఞానం ఎంత గొప్పది అని మనం తెలుసుకున్నట్లయితే ఇంకా దానికి చాలండి. మనం దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి ఆయనకి ఎలా రుణపడి ఉండాలో, మన జీవితాన్ని ఇంకా ఆయనకి నచ్చినట్టు ఎలా తీసుకెళ్లాలో మనకి తెలుసుకో తెలుసుకోవడానికి చాలా ఒక మార్గదర్శకంగా మనకి ఈ మాటలు మనకు ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఆయన జ్ఞానం ఇంకా ఎంతగా పనిచేస్తుందంటే హృదయ అంతరాత్మలను కడిగే వాడిగా మనకి ఒక సూచనలు ఆయన ఒక మంచి మాటలు మనకి ఆయన చెప్పడం జరిగిందండి. ఇప్పుడిప్పుడు లేదంటే స్వామి వివేకానంద గాని, లేదంటే కొన్ని ఆ ప్రవచనాలు ఈ కొన్ని గ్రంథాల్లో చూడవచ్చు. దేవుడు చూడండి కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఈ మాటలు మనం అంటే మనుషులకు ఒకవేళ ఏ విధంగా సమాధానం కోల్పోతారో ఆ సమాధానం మరలా ఏ విధంగా అది పొందగలగటానికి అవకాశం ఉంటుందో అంటే సమాధానం పోగొట్టే పరిస్థితిని మరలా సమాధానం ఏ విధంగా పొందుకోవటం అనేది ఒక చూడండి సింపుల్ కొలస్సీలు 3:13 చూసినట్లయితే మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. చూడండి అది మనం వినడానికి చూడటానికి చాలా సింప్లిసిటీగా ఉంటది. కానీ అందులోని దేవుని జ్ఞానం అందులో కూడా ఎలా పనిచేస్తుందో చూడండి. అంటే అలాగే అందులో చూడండి ఆ మాటలోని మనం చూసినట్లయితే ఇదేనా ఒకరికొకరు కక్షలు గాని, పగలు గాని, చూడండి ఉద్యోగులు గాని, వ్యాపారులు గాని అవ్వచ్చు, లేదంటే యుద్ధాలు, లేదంటే ప్రపంచానికి అసమాధానంగా తయారైన ఏంటి ఈ మాటలోనే ఉంది. ఈ మాటకి ఒకవేళ అర్థం తెలుసుకుంటే ప్రపంచంలోని అసలు మొదటి ప్రపంచ యుద్ధం లేదు, రెండో ప్రపంచ యుద్ధం, ఇంకా మొన్న మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తా ఉంటారు. అసలు రావడానికి అవకాశం లేదు. ఈ మాటకు అర్థం తెలుసుకుంటే, దేవుని యొక్క ప్రేమకు అర్థం తెలుసుకుంటే, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. అప్పుడు మనకు మంచి ఆరోగ్యం అంట, మంచి బలము, మంచి శక్తి. చూడండి ఈ దినాన్ని అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే ఇది మెడికల్ సర్వేలో తేలింది. ఇగో ఒకరినొకరు బాధ పెట్టుకోవటం, అహం, ఒకరినొకరు క్షమించే గుణం లేకపోవటం అనేది 100కి 90% అనారోగ్యానికి కారణం అండి. అంటే అంతే సింపుల్ గా ఆ రోజే దేవుని జ్ఞానం నుండి వెలువడిన మాట, మనస్ఫూర్తిగా మీరు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. చాలా ఆ మాటకి అర్థం తెలుసుకుంటే ప్రపంచం ఈ పాటకి ఏ స్థాయిలో ఉన్నాం ఇంకా, కానీ మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. మన ఇంత డిప్రెషన్ కు గురవటానికి కారణం ఏంటంటే ఈ కారణాలే. అలాగే చూడండి 2 తిమోతి 3:16 ఒక చదువుదామండి. 2 తిమోతి 3:16-17 వచనాలు. 2 తిమోతి 3:16-17. అపవిత్రమైన వచ్చే మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. చాలండి. చూడండి అంటే దేవుని జ్ఞానం అలా పనిచేస్తుందంటే సింపుల్ గా మనలో ఉండే ప్రవర్తన గురించి, మనలో ఉన్న నోటి మాట గురించి, మన యొక్క గుణం గురించి ఏ విధంగా చెప్తున్నాడంటే సింపుల్ గా ఆయన తెలుసుకోవటం అనేది అంటే అసమాధానకరంగా ఉండే ఉద్దేశం, లేదంటే మనుషులు బాధాకరంగా ఉండే ఉద్దేశం ఆయనకి లేదు. కానీ మనల్ని ఏ విధంగా ఉండకూడదు అని ఆయన జ్ఞానం నుంచి వచ్చి నీకు వెలువడిన మాట సింపుల్ గా చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే ఇదిగో నీ నీ నోటి మాట పట్ల నీలో ఉన్న యొక్క
మనసు పట్ల, నీలో ఉన్న ఇగో పట్ల, నీలో ఉన్న ఇక అహం పట్ల, ఇదిగో ఇటువంటి తగు జాగ్రత్తలు అంటే ముందుగానే ఆయనకి తెలుసు. మన బలహీనతలు, మన బలాలు ముందుగానే ఆయనకి తెలుసు. మనం అసమాధానంగా, బాధాకరంగా, దుఃఖకరంగా ఉండే ఉద్దేశం ఆయనకి లేదు. చాలా సింపుల్‌గా కొన్ని సూచనలు ఆయన కొన్ని మాటలు వెలువడ్డాయి. ఏమని మాటలు? ఇదిగోండి. మీరు మీ నోటి మాట తీరు ఈ విధంగా ఉండాలి. మీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి. మీరు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. అంటే ఆహ్, నా నా సహోదరులారా, ఈ ఈ ఈ వాక్యం మీకు కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. అంటే ఆయన జ్ఞానం గురించి, ఆయన ఔన్నత్యం గురించి మనం వివరించుకుంటూ మనం ఈ ఉదయకాల సమయంలో వాక్య జ్ఞానము అంటే మానవుల యొక్క బ్రతుకుల పట్ల, మానవుని యొక్క జీవితాల పట్ల ఆయనకుండే జ్ఞానం ఎంత గొప్పదో మనం తెలుసుకున్న వాక్య జ్ఞానం మనం దాన్ని వివరించుకుంటున్నాం. ఆయన జ్ఞానం నుంచి వచ్చిన ఇక మాటలివి. సింపుల్‌గా ఆయన ప్రతి మాట కూడా ఏ విధంగా చెప్పారో, ఆ మాటకి అర్థం ఈ దినాన మనం తెలుసుకున్నట్లయితే, మన బ్రతుకులకు ఈ దినాన దేవునికి దగ్గరగా, అసమాధానానికి దూరంగా, పాపానికి దూరంగా ఉండేవి. ఆయన జ్ఞానం నుంచి వచ్చే మాటలు చూడండి. ఈ 2 తిమోతి 3:16, 17 గాని, కొలస్సీ 3:13 గాని, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయన యొక్క జ్ఞానం నుంచి వచ్చిన వెలువనే యొక్క మాటలు. అలాగే మా సమయం అయిపోతుంది. మరికొన్ని గుణగణాలు. మనం ఏం చేద్దాం? దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనం, ఆయన్ని ఏ విధంగా మనం గనపరచాలో. దేవుడు న్యాయం కలిగిన వాడు. కీర్తనలు 37:28. దేవుడు న్యాయంను ప్రేమించేవాడు. చూడండి, ఈ దినాల్లో రాత్రికి రాత్రే మన యొక్క సుప్రీం కోర్టు గాని, హైకోర్టు గాని తప్పుడు నిర్ణయాలు ఇచ్చి రాత్రే అక్కడే ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, టైపిస్టులు ఉంటారు. రాత్రే డాక్యుమెంట్స్ ప్రిపేర్ అయిపోతే, ఇది ఎప్పుడో కోర్టు ఇచ్చిన తీర్పండి, ఇదేంటిని మీరు ఎలాగంటారు అని ఎప్పుడు ఇచ్చిందంటే అది 1995లో ఇచ్చిందండి. అది యాక్చువల్ 1995 జరిగింది కాదు. 2005 ఫిబ్రవరి 13 ఆ రాత్రి జరిగింది. ఇలాగ ఎన్నో ఉన్నాయండి. కానీ అటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు యొక్క వాక్యాలతోని ప్రభువులు చేసే జడ్జి మన నమ్ముకున్న దేవుడు కాదండి. న్యాయమును ప్రేమించేవాడు. యోబు 34:10లో ఉంటది కండి. దేవుడు అన్యాయం చేయుట అనుభవం అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఆయన న్యాయం కలిగిన వాడు, నీతిమంతుడు ఉన్నాడండి. అలాగే ఇంకో కీర్తన 67:3 ఎవరు చదువుతారండి? 67:3. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద జనములను ఏలెదువు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. ఆయన ఎందుకంటే యెహోవా హృదయం లక్ష్యపెట్టును. ఆయన్ని ఎవ్వరూ వేసదంత మోసం చేయలేరు. ఆయన ఎప్పుడు సత్యాన్ని కనిపెట్టి ఖచ్చితమైన తీర్పులు ఇవ్వగలడు. ఈ మాట 1 సమూయేలు 16:17లో మనం చూడవచ్చు. అంటే ఆయన ఇంత ఒకరి పట్ల మరొకరి పట్ల ఉంటారు కదండి. అటువంటి దేవుడు మన దేవుడు కాదు, న్యాయవంతుడు. అమెరికాలో అయితే చూసుకున్నట్లయితే తెల్ల జాతిలో ఒకలాంటి న్యాయం ఉంటది, నల్ల జాతికి ఒకలాంటి న్యాయం ఉంటది. నల్లవాడు ఒక కోర్టుకి వెళ్ళాడంటే ఫైనల్ గా నెగ్గేది తెల్లవాడే. నల్లవాడు గెలవడానికి అవకాశాలు తక్కువ, ఎంత న్యాయం ఉన్నా తక్కువ. ఇప్పుడు కొద్దిగా మారుతుంది అనుకోండి, తక్కువ. కానీ అటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. మన దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవునిలో ఉన్న గుణ లక్షణం మనం తెలుసుకుంటున్నాం. దేవుడి యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం. దేవుడు ఎవరండి? న్యాయం. ఇటువంటి పక్షపాతం లేనివాడు, ఆయన నిష్పక్షపాతం కలిగిన వాడు. మనం ఏ జాతి వాళ్ళమైనా, ఎటువంటి రంగు వాళ్ళమైనా, చూడండి మన భారతదేశంలో అయితే ఇప్పటికీ కుల వ్యవస్థ ఉంది. ఇప్పటికీ వర్ణ వ్యవస్థ ఇప్పటికి ఇంకా పనిచేస్తూనే ఉంది. మన అనేకమైన స్థలాల్లో మనం చూడవచ్చు. తక్కువ వారిని ఎక్కువ కానీ అటువంటి మన దేవుడు మన అన్యాయస్తుల మీద, అలాగే న్యాయవంతుల మీద సూర్యరశ్మి కుమ్మరిస్తూనే ఉంటది. ఆయన
వాక్యం సెలవిస్తుంది. దేవుడు న్యాయం నుండి మనం ఎలాగా అంత ప్రయోజనం పొందుతాం అంటే, అపోస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు కదా, దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. ప్రతి దేశంలో ఎక్కడ లేదంటే ప్రతి ప్రాంతంలో దేవునికి భయపడి సరైనది చేసే వాళ్ళను ఆయన అంగీకరిస్తాడు. దేవునికి భయపడి సరైనది చేసే వాళ్ళను ఆయన అంగీకరిస్తాడు. ఆయన హత్తుకుంటాడు. అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయం 34, 35లో మనం ఆ మాటను మనం చూడవచ్చు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడటం ఆయనకి లేదండి. మన దేవుడు ఈ సృష్టికి కారణభూతుడు, న్యాయవంతుడు, మన పట్ల ప్రేమ కలిగిన వాడు. మన పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడు. మనం ఆయన న్యాయాన్ని అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఉండే ప్రతి దానికి మనం భయపడే అవసరం లేదు. ఆయన న్యాయం ఏంటో తెలియక, ఆయన దేవుని మానవ పట్ల ఉండే శ్రద్ధ ఏంటో తెలియక మనం న్యాయం తప్పిపోతున్నాం. అంతే కదండి. మన దేవుడు న్యాయవంతుడు అనే మాట మనం చాలాసార్లు మనం మర్చిపోతున్నామండి. అలాగే మన పట్ల ఉండే శ్రద్ధ కూడా, దేవుడికి ఎంత శ్రద్ధ ఉందా అనేది కూడా మనం మర్చిపోతున్నాం. అందుకనే మనం చాలాసార్లు ఆయన చేతిలో నుంచి మనం పడిపోతున్నాం. ఆయన నియమించిన సరిహద్దులో నుంచి మనం తప్పిపోతున్నాం. ఇవి వినడానికి చాలా సింప్లిసిటీగా ఉన్న, ఆలోచించడానికి చాలా మర్మవంతమైన మాటలు. చాలా ఏంటి ఆయన న్యాయం తప్పడం ఏంటి, మన పట్ల ఉండే శ్రద్ధను మర్చిపోవడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ నిజంగా కొంత లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే మనం దారి తప్పిపోవటానికి, పడిపోవటానికి ఇవే కారణాలు. బలమైన వాక్యాల దగ్గరికి మనం వెళ్ళనవసరం లేదు. ఇటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటే ఇంకా బలమైన ఇంకా దీనికన్నా మాటలకు మనం అర్థం చేసుకోవటానికి తగిన శక్తి కూడా మనకుంటది. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చారండి? మనకి ఇచ్చారు. మనస్సాక్షిగా మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండి. నువ్వు తప్పు చేస్తావు, ఒప్పు చేస్తావు అనేది కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనస్సాక్షి మనలో పెట్టాడంటే మానవుడి పట్ల ఉండే శ్రద్ధ ఏంటో, మానవుడి పట్ల ఉండే జ్ఞానం ఏంటో తెలుసుకోవచ్చు. అసలు ఎవరండి ఇలా పెడతారు? చూడండి, మనం చేస్తుంది తప్పు ఒప్పు అనేది అది చేయకముందే మన మనస్సాక్షి చెప్పేస్తుందంటే మానవుల్లో ఎంత జ్ఞానం ఆయన ఉపయోగించాడో మనం తెలుసుకోవటానికి ఒకసారి ఆలోచించండి. మనం మొదట్లో చెప్పాం కదండి, యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఎలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏం తెలియదండి. రోమీల పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామండి. రోమీల పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలండి. మనస్సాక్షి చెడ్డ పనులకు, అన్యాయానికి దూరంగా ఉండేలా మనల్ని నడిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇగో అది తప్పు అనేది కూడా చెప్తుంది. కానీ దాన్ని మన మాట మనం వినం. అయ్యో నిజంగా దేవుడు ఈ విసులుబాటు కూడా పెట్టాడు కదా అనేది మనం మర్చిపోతుంటాం. అరే ఎక్కడో అనంతమైన దేవుని గురించి తెలుసుకోవటానికి మన హృదయంలోనే మనలోనే పెట్టాడు. అరే నువ్వు చేస్తుంది తప్పు, నా కుమారుడు నువ్వు చేస్తుంది తప్పు అని జస్ట్ ఒక సెకండ్ లేట్ అవుదేమో అలా వెంటనే స్పిరిట్ ఆఫ్ ద టైం మనకు తెలుస్తుంది, మనం తెలుసుకుంటాం. కానీ మనం దాన్ని స్కిప్ చేస్తాం. దీని పట్ల మన పట్ల ఎంత శ్రద్ధ అండి. ఆయనకున్న జ్ఞానం అనంతమైనది కదా. దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు. 1 యోహాను 4:8 మనం చూడవచ్చు. ఒకసారి చదివి ముగించుకుందామండి. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలండి. ఇంకా ఒక 2-3 నిమిషాల టైం ఉంది, మనం ముగించుకుందాం. దేవునికి ఏది తక్కువ కాదండి. ఆయన ప్రేమ
పరలోకంలో భూమి మీద తెలుగు ప్రాణులను చేసేలా ఆయన్ని కదిలించింది. ఎంత ప్రేమ అంటే ఆయన మానవుని పట్ల ఉండే శ్రద్ధ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకలాంటి వర్షం కురిపిస్తున్నాడంట. అది మన మనుషులందరికీ తన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఈ వాక్యం మత్తయి సువార్త 5:45 మనం చూడవచ్చు. ఆయన ఏ విషయంలోనూ మనం అందుకని ఏ విషయంలో మనం ఆందోళన పడవసరం లేదు. ప్రతి విషయంలోనూ మనం కృతజ్ఞత పూర్వకంగా ఆ వాక్యం మన ఫిలిప్పీలో చూడవచ్చు. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం మీరు తెలియచేయండి. ఏ విషయానికి మీరు భయపడవద్దు. ఎందుకంటే మీ పట్ల నేను ప్రేమమయుడి ఉన్నాను, ప్రేమ కలిగిన వాడి ఉన్నాను. ఆయన దయాళుడు, దాక్షిణ్యపూర్ణంగా కలిగిన వాడి ఉన్నాడు. అలాగే ఆయన తన బలము చేత ఈ భూమిని సృష్టించును, తన జ్ఞానం చేత ప్రవచమును స్థాపించును. అలాగే చూడండి, ఆయన ఎంత ప్రేమమయుడంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడండి. ఆయన వాగ్దానం ఏంటి నెరవేర్చాడంటే, నేను వాక్యాలు చూపించకుండా తక్కువ టైం ఉంది కాబట్టి చెప్పెళ్ళిపోతుంటాను. శాశ్వతమైన నేను జీవము, శాశ్వతమైన జీవితాన్ని మానవునికి ఇస్తాను. ఆయన సంకల్పం, ఆయన ఇచ్చిన వాగ్దానం. అయితే అది మొదటి ఆదాము ద్వారా అది మనం కోల్పోయాం. అయితే మరలా ఆయన శాస్త్రరాజ్యాన్ని లేదంటే శాస్త్ర జీవాన్ని ఏ విధంగా చూడండి, మన కొన్ని సంవత్సరాలకి చనిపోతాము, లేదంటే ఈ విధంగా మరణించి నాశనం అయిపోతాం అనే దేవుని ప్రణాళిక కాదు, దేవుని యొక్క వాగ్దానమే కాదు. ఆయన సంకల్పం ఏంటంటే ఇగో నేను సృష్టించిన మానవుడికి శాశ్వతమైన జీవితాన్ని నేను ఇస్తాను. శాశ్వతమైన జీవితాన్ని 5:12 మనం చూసినట్లయితే అది ఏ విధంగా మనకు వచ్చిందో మనకు రోమపత్రిక 5:12 మనం చూడవచ్చు. శాశ్వతమైన ఆయన జీవితాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చుకుంటాడో చూడండి. ఆయన ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని మనం చెరిపేసుకున్నాం. తప్పుడు యొక్క మాటకు లోబడి అవిధేయత మనం చూపించడం వల్ల ఆదాము నుంచి మనం చూసుకున్నట్లయితే మనం కోల్పోయాం. మరలా ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాడంటే, తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి మరలా ఆయన ద్వారా క్రైదనంగా ఆయన మరణ త్యాగం వల్ల మనం కోల్పోయిన శాస్త్రరాజ్యాన్ని మరలా మనకి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, మానవుని పట్ల ఉండే శ్రద్ధ కానీ, ఆయన జ్ఞానం గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే జీవితాంతం కూడా ఆయనకి మనం రుణపడి ఉండవలసిందే. ఆయన స్తుతించి ఆయన కొనియాడి ఉండవలసిందే. చూడండి, అంటే ఇచ్చిన మాటను మనం తెరిపేసుకున్నాం, కానీ ఆయన నిలబెట్టుకున్న దేవుడు అంటే అంత అద్భుతమైన శక్తి కలిగిన వాడు. మత్తయి సువార్త 28:28 మనం చూసినట్లయితే విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తును భూమి మీద పంపించేటట్టుగా ఆ వాక్యాన్ని మనం చూడవచ్చు. అంటే విధేయులైన మనుషులకు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇవ్వగలిగిన వాడు. ఒక్క మనిషి అవిధేయత ద్వారా అనేకులకు పాపులైనట్లు ఒక్క వ్యక్తి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులు అవుతారు. రోమిల పత్రిక 5:19 ఆ వచనం మనం చూడవచ్చు. అంటే దేవుడు తన ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మన మీద తనకున్న ప్రేమను వెల్లడి చేశాడు. అంటే ఈ దినం మన ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్న మాటలు మానవుడి పట్ల ఉండే శ్రద్ధ, అలాగే మానవుడి పట్ల ఉండే ఆయన జ్ఞానం అనంతమైనది. అంటే తన జ్ఞానాన్ని ఎంతగా ఉపయోగించాడో, తన శక్తిని ఎంతగా ఉపయోగించాడో మనం ఆలోచించినట్లయితే అది వర్ణ అతీతమైనది. అంటే వర్ణ అతీతమైనది అయినా కూడా కొంతవరకు తెలుసుకునే ఆ జ్ఞానం కూడా మనకిచ్చాడండి. ఆయన గురించి తెలుసుకునే జ్ఞానం, ఆయన గురించి ఆలోచించే జ్ఞానం మానవుడికి ఇచ్చాడంటే ఆ జ్ఞానం కూడా మనం నిజమే కదా, దేవుడు ఎంత ప్రేమమయుడు, అనంతమైన లోకంలో ఉండే అసాధారణమైన
జ్ఞానం గురించి తెలుసుకో. ఈ పరిమితమైన జ్ఞానికి, ఈ బుద్ధిహీనమైన మనకు కలిగిందంటే ఆయన ఎంత జ్ఞానవంతుడో, మానవ పట్ల ఉండే శ్రద్ధ ఎంతో మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అలాగే రాబోయే రాజ్యం ఇదిగో, కాబట్టి ఇదిగో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఏ విధంగా ఇంకా ఎటువంటి మేలు జరుగుతుందో, ఆయన ఎటువంటి మేలు జరిగిందండి. ఆయనే ఒక ప్రాణ త్యాగం చేసి, ఆయనే ఒక క్రైదనంగా మనల్ని తప్పించడానికి, ఈ నరకం నుంచి, లేదంటే ఈ యొక్క నాశనం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి తప్పించడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి పంపించాడంటే తనకున్న ప్రేమ పట్ల ఇంకా మనం అధికంగా ఆయన స్తుతించవలసిన అవసరం చాలా ఉంది. ఈ ఉదయకాల సమయంలో మన పట్ల ఉండే ఆయన శ్రద్ధ, మన పట్ల ఉండే ఆయన జ్ఞానం పట్ల తెలుసుకుంటే మనం ఆయన స్తుతించడానికి, ఆయనకి గణపరచడానికి అర్హత లేనిది మనకి అర్హత కల్పించాడు మరలా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా. ఆయన గురించి అసలు ఆలోచించడం కూడా జ్ఞానం లేదు మనకి. ఆ ఆలోచించి ఆయన గురించి తెలుసుకునే జ్ఞానం కూడా మనకి ఇచ్చాడంటే మన పట్ల ఉండే ఆయన శ్రద్ధ బహు గొప్పది, అది వివరించలేనిది. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మన జీవితాల్లో మనం ప్రతి దినం కూడా ఈ సృష్టిని మనం కలుగు చేసిన విధంగాని, ఈ సృష్టిలో ఉన్న ఉదాహరణకి సూర్యుడిగా మనం చెప్పుకున్నాం, జీవుల ఉదాహరణకి మన గురించి వివరించుకున్నాం. అలాగే అనేకమైన వాటి గురించి మనం ఒకసారి చూసి ఆలోచించినట్లయితే ఆ వారి దాని వెనకాతల ఉన్న శక్తి ఏంటో, దేవుని శక్తి మనం తెలుసుకోవటానికి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించిన గాక. అందరికీ వందనములండి. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా నున్నవి. ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత ఎత్తుగా ఉన్నదో ఎవడు కొలిచాడు? మహాకాశములు వైశాల్యమును, విస్తీర్ణమును ఎవడు కొలిచాడు? ఆకాశమంతా, మహాకాశములు పట్టజాలని ఉన్నతమైన మహోన్నతమైన దేవుడు. నక్షత్రములు, పాలపుంతలు, గెలాక్సీలు ఏదో ఒక నక్షత్రమును తీసుకొని ప్యాకెట్లో వేసేసుకుంటే గురుత్వాకర్షణ శక్తితో నియమించినాడు. యోజనాల వేల సంవత్సరాల క్రితము నియమించినప్పుడు ఏ విధముగా ఒక్కొక్కటి గురుత్వాకర్షణ శక్తితో కాపాడబడుతున్నాయో అదే విధముగా కొనసాగుతున్నాయి. అదే రీతిగా నేటి వరకు కొనసాగుతున్నాయి. దేవుని కుమారుడైన యేసయ్య దేవుని కొడుకు, మన రాజు, మహారాజు, మనలను ఏలబోవాడు, మనలను ఏలుకునేవాడు. దేవుని కొడుకు, ఆయనకు ఇష్టం వచ్చినదంతా చేసే అధికారం ఆయనకు లేదా? 1-2 ఆకాశ శక్తులను కదిలించి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆకాశ శక్తులు కదిలిపోవును, ఆకాశములో ఉన్న శక్తులు కదిలిపోయే ఆయన రాకడ, యేసురాజు రాకడ, మనందరికీ న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు. మనందరికీ, భూమి మీద పుట్టిన మనుషులందరికీ
భూమి మీద పుట్టిన మనుషులందరికీ న్యాయమును బట్టి తీర్పు విధించబోయేవాడు దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆకాశము కంటే ఉన్నతమైన వాడు. ఆయన జ్ఞానము, ఆయన జ్ఞానాతిశయము వర్ణింప శక్యము కానిది. మహాదేవుడు, మహోన్నతమైన దేవుడు, మన రాజు, మన పరిపాలకుడు, మనల్ని ఏలుకునేవాడు. ఆయన శరణు కోరితే గాలిబుడగ వంటి జీవితము. అబ్రహాముతో, ఏమయ్యా అబ్రహాము గారు, ఆకాశము కనులెత్తి చూడుము, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కించదవా? జీవిత కాలం సరిపోతుందా? 175 సంవత్సరాలు అబ్రహాము జీవిత కాలము. గుప్పెడు నక్షత్రములను లెక్కబెట్టి ఎరగడు. అయ్యా ఎన్నున్నాయో, ఎన్నో ఉన్నాయి, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నేను ఏ పాటి వాడను? జీవితకాలము సరిపోతుందా? లెక్కించలేను మహాప్రభువా. సాగిలపడ్డాడు. లెక్కించలేను, అంతకంటే ఎక్కువగా నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని అబ్రహాము వాగ్దానము పొందినవాడు. ఆ మహోన్నతమైన దేవుని మనసాక్షిగా, నరులనోలే మనసాక్షిగా దేవుని పక్షముగా, ఏజెంట్గా మనలో ఉన్న మనసాక్షి ప్రకారము, ఆ మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు మనము జాగ్రత్త పడదామా? ఆ మహాదేవుని పూజించి కొలిచి ఆరాధిస్తామా? మనను ఏలుకునే యేసురాజు ఆశ్రయము పొందుదామా? ప్రియులారా, ప్రేమలత గారు చిన్న ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. ప్రేమలత గారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామములకు వందనములు తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. అవును తండ్రి, మీ ఔన్నత్యాన్ని తండ్రి ప్రభా మరి మేము గ్రహింపలేని స్థితిలో ఉన్న తండ్రి ప్రభా, మీరు మాకు అవకాశం ఇచ్చిన తండ్రి ప్రభా, మీరు ఎంత ఉన్నతమైన వారో తండ్రి ప్రభా, ఎంత శక్తివంతమైన వారో నా తండ్రి ప్రభా, మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి ప్రభా. మీ ప్రేమ చేత తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా ఏర్పరచుకుని తండ్రి ప్రభా, మేము పాపంలో శాపంలో మరి ఉంటూ ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి ప్రభా మా కొరకు పంపించిన తండ్రి ప్రభా, మరి మీరు చేసిన త్యాగానికే తండ్రి ప్రభా, మీరు చేసిన వాగ్దానానికే నా తండ్రి ప్రభా, మరి నిత్య జీవంలో తండ్రి ప్రభా మేము అందరం కూడా ఉండడానికి తండ్రి ప్రభా మీరు ఉంచిన సంకల్పాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి మీరు తండ్రి ప్రభా మరి మీరు నిర్మించిన తండ్రి సృష్టినే గాని తండ్రి దేవ మరి మమ్మల్నే గాని తండ్రి ప్రభా మీరు నిర్మించిన రీతిని చూస్తే తండ్రి ప్రభా ఎంతో ఆశ్చర్యం నా తండ్రి ప్రభా. మరి అది మా ఊహలకు కూడా అందరివి తండ్రి ప్రభా. మరి అంత శక్తివంతమైన దేవుణ్ణి మేము అందరం కలిగి ఉన్నందుకు తండ్రి ప్రభా మేము ఎంతో ధన్యులం తండ్రి ప్రభా. మరి మీ శక్తిని తండ్రి ప్రభా అనేకులకు మరి ప్రచురించే వారంగా తండ్రి ప్రభా, మీ ఔన్నత్యాన్ని తండ్రి ప్రభా ఇతరులకు తెలియజేసే వారంగా తండ్రి ప్రభా, మరి మీ నామాన్ని తండ్రి మేము మహిమపరిచే వారంగా తండ్రి మా అందరినీ తండ్రి ప్రభా మీరు ఉంచండి నా తండ్రి. వాక్యాన్ని చెప్పిన బ్రదర్ని కూడా మీరు దీవించండి. ఆయన పరిచర్లో తండ్రి ప్రభా మీరు తోడుగా నీడుగా ఉండండి నా తండ్రి. కుటుంబాన్ని కూడా దీవించండి నా తండ్రి ప్రభా. మరి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు వరుసన దీవించండి. మరి మీకు నడిపిస్తున్న ధనరాజ్ భాష గారిని, ఫ్యామిలీని కూడా మీరు దీవించండి నా తండ్రి. ఈ రోజంతా తండ్రి మీ కృపా కాపుదల సహాయాన్ని తండ్రి ప్రభా మాతో తోడుగా నీడుగా ఉంచి నడిపించమని కొద్ది ప్రార్థన యేసే నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాన్సన్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? పాస్టర్ మీరు ఇచ్చేయండి. ఇప్పుడు మన పరమ తండ్రి దీవెనయు నిత్యముండు బాహువులు యేసు క్రీస్తు ప్రభుల వారి రక్షణార్థమైన బాహువులు, ఆయన కృప సమాధానములు, పరిశుద్ధాత్మ దేవుని
అన్యోన్య సహవాసము, లుకింగ్ అంటూ జీసస్, ఇప్పుడున్న వారికి, హిందీ సెషన్లో ఉండబో వారికి, సార్వత్రిక సంఘంలో చేరిన సకల పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు అందరికి. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారికి వందనాలు.